కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఏపీ గవర్నమెంట్ ఒక 2-3 days లో బిల్ పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ మీ కామెంట్ ఏంటి? దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారు? నమస్తే అండి. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ గ్రేటర్ ఇంపాక్ట్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రోయాక్టివ్ గా డెసిషన్స్ తీసుకున్నప్పుడు it will have a greater impact on society, and definitely I welcome this, whether it is Karnataka or even ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వాళ్ళు ఆలోచించడం, ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయమే. డెఫినెట్ గా కూడా ఎందుకంటే పిల్లల సైకలాజికల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ మీద చాలా, వాళ్ళ వెల్ బీయింగ్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. సో ఇటువంటిది ప్రభుత్వాలు ఇటువంటి ప్రోయాక్టివ్ గా ఇటువంటి సంస్కరణలు తీసుకురావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయంగానే నేను చెప్తాను. అయితే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీద కూడా అసలు ఏ రకంగా ఆపగలుగుతుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ అయితే వినిపిస్తుంది యమునా పట్ల గారు. ఎందుకంటే అంతిమంగా వాళ్ళు చేయగలిగేది ఈ యాప్స్ లో లేదంటే సైట్స్ లో ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టడం మాత్రమే. వాటిని యాక్సెప్ట్ చేయడానికి, దొంగతనంగా చూడడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా పేరెంట్సే ఎక్కువగా మొబైల్స్ అందించడం కావచ్చు, లేదంటే మొబైల్ కి అలవాటు చేస్తూ ఉండడం కావచ్చు, రీల్స్ కి వాళ్ళని ఎడిక్ట్ చేస్తూ ఉండడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. పేరెంట్సే కరెక్ట్ గా లేనప్పుడు గవర్నమెంట్ ఏజ్ రిస్ట్రిక్షన్ తీసుకొచ్చినా యూజ్ ఉంటుందా అనేటటువంటిది ఒక క్వశ్చన్. అంటే గవర్నమెంట్ రోల్ అనేది ఒక పాత్ర, ఒక స్టేక్ హోల్డర్ గా, లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్, లైక్ వీ హ్యావ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు ఒక స్టేక్ హోల్డర్ గా, కుటుంబం ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఒక స్టేక్ హోల్డర్ సమాజంలో. సో మీరు చూస్తుంటే సమాజంలో, సొసైటీలో అనేక స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రామినెంట్ గా, ఎస్పెషలీ చైల్డ్స్ హెల్త్ ఈస్ కన్సర్న్. సో అది మనం దృష్టిలో పెట్టుకుని ఎవరెవరైతే ఆ పాత్రలు పోషిస్తున్నారో ఇందులో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక పాత్ర, వాళ్ళ ఇది చేయాల్సిన అవసరం ఉంది. సో స్టార్ట్స్ ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఇల్లు, మన ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇందాక అన్నట్టుగా మనం ప్రతిసారి చెప్పేది కీలకం అంతే. కుటుంబ క్షేత్రం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, కుటుంబ క్షేత్రం ఎప్పుడైతే ఇటువంటి ఎప్పుడైతే ఏవైతే ఇలాంటి చక్కటి నిర్ణయాలు తీసుకుంటుందో తప్పకుండా పిల్లల్లో కూడా ఒక మార్పు వస్తుంది. అంటే ఒకప్పుడు మీరు చూడండి, మన చిన్నప్పుడు మనకు ఒక యాక్టివిటీ ఉండేది. నాకు తెలిసి అంటే వెన్ ఐ వాజ్ బోర్న్ సోషల్ మీడియా అనేది లేదు, మీడియానే లేదు, ఒక దూరదర్శన్ తప్ప మనకు అప్పట్లో చాలా చిన్నప్పుడు. సో నేనేమంటున్నానంటే అలాంటి టైంలో ఇప్పుడున్న జనరేషన్ ని, మరి ఇది నిజంగా ఇది ఒక పెద్ద సమస్యనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు, నాకెందుకు చిన్న పసిపిల్లలు, పాలు తాగే పసిపిల్లల చేతిలో కూడా ఏడుపు మానిపించాలంటే ఫోన్లు పెడుతున్నారు. సో చైల్డ్ ఇస్ గెట్టింగ్ అట్రాక్టెడ్. నేను మొన్న సరదాగా ఒక రీల్ నాకు కనపడింది. పిల్లలే కాదు, ఇంట్లో ఉన్న పెట్స్, ఒక ఫన్నీగా ఒక రీల్ చూశాను. ఒక చిన్న బేబీ డాగ్ అన్నమాట, దాని చేతిలో కూడా మొబైల్ ఉంది. అది తీసేస్తే ఆ కుక్క కూడా అరిచేస్తుంది అనమాట. అది అంటే మనుషులకే కాదు, మన దగ్గర ఉన్న డొమెస్టికేటెడ్ యానిమల్స్ కూడా. అంటే ఇది నేను సరదాగా చెప్పిన, ఇందులో చాలా లోతైన ఇది ఉంది. అంత తీవ్రంగా ఈరోజు ఇది అడిక్షన్ అయిన ఎనీథింగ్ విచ్ ఇస్ బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్, అది అడిక్షన్ గానే మనం తీసుకోవాలి. ఇది ఒక డిజిటల్ అడిక్షన్ వైపే మనం చూడాలి. విచ్ ఇస్ నాట్. కానీ ఏమన్నా పడగారు, అవునన్నా కాదన్నా బిజీ లైఫ్ అయిపోయింది. పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో పేరెంటింగ్ లో తీసుకొస్తున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే టైం చాలా తక్కువ అయిపోయిందని చెప్పి త్వరగా వీడు అన్నం తినేస్తాడను, స్కూల్కి పంపించాను నేను ఫాస్ట్ గా రెడీ చేసి త్వరగా పడుకోబెట్టేయాలి. ఇలాంటి వల్ల వాళ్ళు మొబైల్ ఇవ్వడమో, లేదంటే టీవీ ఆన్ చేసి పెట్టడమో, లేదంటే టీవీలో ఏదో చూస్తే ఒక మంచి సిరీస్ ఏదైనా చూస్తే వీళ్ళు మంచి యాక్టివిటీస్ నేర్చుకుంటారు అనుకోవడము, ఇలాంటివి చేస్తున్నారు కదా. పేరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? బిజీ లైఫ్ అని ఫస్ట్ మనం అంటున్నాం చూసారా. ఐ థింక్ వీ షుడ్ స్టాప్ సేయింగ్ దిస్. నోబడీ ఈస్ బిజీ ఫర్ మన లవ్డ్ వన్స్ కోసం మనం బిజీ అని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నాకు తెలిసి దెర్ ఇస్ ఆల్సో సేయింగ్ ఎ కోట్ విచ్ షేస్ దట్ బిజీ అంటే సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ఆల్ ద టైమ్ వాళ్ళ లైఫ్ లో. ఎవరైతే బాగా సక్సెస్ఫుల్ గా ఉంటారో ఇన్ ఎనీ ఫీల్డ్, వాళ్ళకి యాంపుల్ టైం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. దాన్నే సక్సెస్ఫుల్ ఇది అంటారు. సో సమ్మన్ హూ సేస్ ఐమ్ ఆల్ ద టైమ్ బిజీ, ఐమ్ ఆల్ ద టైమ్ బిజీ, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మన వాళ్ళ కోసం మనం టైం తీసుకోకపోవడం అనేది హానికరం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టుగా పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలి అనుకుంటే, ఖచ్చితంగా నేను చెప్తాను, కుటుంబ క్షేత్రంలో మనమే కోరుకున్నాం మన పిల్లలు, మన ఫ్యామిలీస్ బాగుండాలి అంటే కన్సిడరబుల్ గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం, వాళ్ళతో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ చక్కగా పెంపొందించుకునే విధంగా ఉండడం, వాళ్ళకి సమయం ఇవ్వడం. ఈ రోజుల్లో లగ్జరీ ఏంటి అంటే పెద్ద పెద్ద బంగ్లాల్లో, పెద్ద పెద్ద కార్లలో బాగా మంచి ఖరీదైన బట్టలు వేసుకోవడంలో లగ్జరీ కాదు. లగ్జరీ ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే దురదృష్టవశాత్తు మనం వెతుక్కుంటున్న లగ్జరీ ఎక్కడ అంటే మన సొంత, మన ఇంట్లో మన వాళ్లతో మనం మాట్లాడుకోవడం ఒక లగ్జరీగా నేను చూస్తున్నాను. కాబట్టి దేని లగ్జరీ అనుకుంటున్నాం? మన కుటుంబ సభ్యులతో, మరీ ముఖ్యంగా మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకోవడం, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాళ్ళకి
ఆ కైండ్ ఆఫ్ ఒక ఎఫెక్షన్ ఇవ్వడం వల్ల కూడా ఫ్యామిలీ టైస్ బాండ్స్ బలపడతాయి. తద్వారా కూడా మీ చైల్డ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడతారు. సో నాకు తెలిసి కానీ యమునా పాట గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, కానీ పక్కన ఉండడం అంటే, టైం ఇవ్వడం అంటే ఏంటి? పక్కన పెట్టుకొని నేను మొబైల్ చూస్తూ ఉంటాను, నువ్వు ఆడుకో అని చెప్తూ ఉండడమా? లేకపోతే నేను బెడ్ మీద ఉండు ఏదైనా సిరీస్ చూస్తూ ఉంటాను, నువ్వు పడుకో అని చెప్పి పక్కన జోకొడుతూ ఉండడమా? అసలు టైం ఇవ్వడం అంటే ఏంటి? మనం చెప్పేది మనం ఆచరించడం. ఇప్పుడు మీరు చైల్డ్ కి చెప్తున్నారు నువ్వు ఫోన్ చూడొద్దు, నువ్వు ఇవి చేయకూడదు అది అని. ఎండ్ ఆఫ్ ది డే మీరు మళ్ళీ ఆ పిల్లవాళ్ళకి చెప్పి మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు బి ద రోల్ మోడల్. గుర్తుపెట్టుకోండి, ప్రతి పిల్లలకి వాళ్ళ ఫస్ట్ రోల్ మోడల్ ఎవరు అంటే అమ్మ నాన్ననే. దే ఇనాక్ట్, దే ఇమిటేట్, వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళ బిహేవియర్స్ ని. సో ఇంట్లో మనము క్రమశిక్షణగా మన పిల్లలు ఉండాలి, వాళ్ళు బాగుండాలి అనుకుంటే వాళ్ళు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అలా మనం ప్రవర్తించాలి. సో ఆ సోషల్ బిహేవియర్ వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకుంటారు, మనం ఏం చేస్తూ చూస్తూ వాళ్ళు అది నేర్చుకుంటారు. కాబట్టి మన పిల్లల్ని మనం ఎలా చూద్దాం అనుకుంటున్నాం అనే దాని మీద కంటే మనం అలా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అని ఇంకొకటి ఏంటంటే ఇది ఒక డేంజరస్ పరిణామం. ద అదర్ డే ఆల్సో ఐ వాజ్ యాక్చువల్లీ గివింగ్ ఎ లెక్చర్ ఇన్ ద యూనివర్సిటీ. నేను ఈ రోజు అంటున్నాను, ఈ రోజు ఈ యొక్క రెసిలియన్స్, ఈ యొక్క ఈ అడిక్షన్ వైపు ఎలా అయితే యువత కేవలం మద్యం, మాదక ద్రవ్యాలే కాదు, ఈవెన్ ఈ డిజిటల్ అడిక్షన్ ఏదైతే ఉన్నదో ఇది అన్నిటికంటే భయంకరమైన పరిణామం. మన పిల్లల్ని కుటుంబానికి, సమాజానికి, దేశానికి దూరం చేసే ఒక ప్రక్రియ. కాబట్టి ఇది చిన్న విషయంగా తీసుకోవాల్సిన పని లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి దీనివల్ల చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ మీరు చూస్తూ ఉంటే ఒక ఇన్స్టెబిలిటీ వైపు, పూర్ పెర్ఫార్మెన్స్, నిద్ర లేకపోవడము, ఇట్లాంటివన్నీ ఇన్సోమ్నియా కావచ్చు, స్లీపింగ్ పోస్చర్స్ మారిపోవడము, వాళ్ళ ఫిజికల్ ఇది కావచ్చు, యాక్టివిటీ లేకపోవడము, ఎటువంటి ఆలోచన లేకపోవడము, యాక్టివిటీ లేకపోవడము, ఇన్వాల్వ్మెంట్ లేకపోవడము, సోషల్ ఎంగేజ్మెంట్ లేకపోవడము, ఫ్యామిలియల్ బాండ్స్ కి దూరం అవడము, ఇన్ని నష్టాలు ఉన్నాయి అక్కడ. సో అండ్ అనదర్ థింగ్ ఏంటంటే వీళ్ళలో ఒక అగ్రెషన్. మీరు వద్దు, సడన్ గా ఈ రోజు మీరు వద్దు అన్నారు. వద్దు అంటే వాళ్ళలో ఉన్న అగ్రెషన్ మీరు చూసారా? నాకు తెలిసి పిల్లలు కొంతమంది ఫోన్స్ తీసేసుకుంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. గేమ్స్ ఆపేస్తే సూసైడ్ చేసుకునే చిన్నపిల్లలు ఉన్నారు. వెరీ మచ్ వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు సూసైడ్ అంటే. బట్ అంతటి అగ్రెషన్ వైపు వెళ్తున్నారు, అరుస్తారు. అంటే ఇంతవైపు ఒక విపరీతానికి వెళ్తున్నప్పుడు ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇటువంటి చొరవ తీసుకుంటే, ఇప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్, అంటే ఒక ఏజ్ కనీసం 16 సంవత్సరాలు లేకపోతే 18 సంవత్సరాలు, 16 మినిమం గా పెడుతూ ఉంటారు. నాకు తెలిసి ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లో 16 సంవత్సరాల వరకు రెస్ట్రిక్ట్ చేయడం చేస్తున్నాం. కానీ ఇక్కడ సపోర్ట్ కావాలి. ఒక హోలిస్టిక్ సపోర్ట్ సిస్టమ్ ఎవరు ఇవ్వాలి? ఫ్యామిలీస్ ఇవ్వాలి, స్కూల్స్ ఇవ్వాలి. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మీరు స్కూల్స్ తో మొదలు పెట్టి కాలేజెస్ వరకు కూడా, యూనివర్సిటీస్ లో కూడా కౌన్సిలర్స్, సపోర్టింగ్ సిస్టమ్, ఈ కౌన్సిలింగ్ సెషన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. నాకు తెలిసి మీడియా కూడా అందులో ఒక పార్ట్నర్ అవుతే, సోషల్ మీడియాలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దీనివల్ల జరిగే విపరీతాలు ఏమిటి అనేది కూడా మనం గనక ఒక అవగాహన కల్పిస్తే, మాక్సిమం ఎన్ని మాధ్యమాలు ఉంటే అన్ని మాధ్యమాల ద్వారా కల్పిస్తే, పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ ద్వారా వాళ్ళకి కూడా, పేరెంట్స్ కి కూడా, టీచర్స్ కి స్కూల్స్ లో, యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో వాళ్ళకి ఇటువంటి సెషన్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఒక హోలిస్టిక్ సొసైటీ వైపు మనం అడుగులు వేసే ఆలోచన ఉంటుంది. అండ్ ఫైనల్ గా వసుప్రత గారు, మనం ఇందాక మీరు కూడా ప్రస్తావించినట్టే, అంటే స్క్రీనింగ్ చూడడం ఒక విషయం అయితే, కంటెంట్ క్రియేటర్లుగా చిన్నపిల్లల్ని మార్చడం మరో